ఇంకా సంతకం పూర్తిగా రాలేదు కదా. ఇప్పుడు నేను సంతకం పెడితే వీళ్ళందరూ కనిపెట్టేస్తారే. ఇదిగోండి మేడం పెన్. అమ్మో బుస్సు, ఈ ఆస్తిని బిజినెస్ ని సత్య ద్వారా మనం లాక్కుందామని చూస్తున్నాం, కానీ మన ఆశ ఫలించేలా లేదు. అమ్మా త్రిపుర, ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే బామ్మగారు. ఉమ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిపోతానే. అమ్మ త్రిపుర, అక్క, త్రిపుర, అయ్యో ఇలా పడిపోయిందేంటి పాపం. అమ్మా, తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎన్ని రోజులైందని ఆఫీస్ పనులన్నీ ఒకేసారి పెట్టేటప్పటికి ఒత్తిడికి గురై ఎలా పడిపోయిందో చూడండి. అయ్యో. అవునరా భూషణం, మీరు వెళ్ళిపోండి. తనకంతా బాగైపోయి అంతా కుదుట పడ్డాక అప్పుడొచ్చి సంతకాలు అవి తీసుకుంటారు. ఇప్పుడు వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. అక్క, గాయత్రి, వాటర్ తీసుకురామా. వెళ్ళమ్మా. అమ్మ త్రిపుర, అమ్మ త్రిపుర, త్రిపుర, అమ్మ గాయత్రి త్వరగా రామ్మా. ఒక్కసారి లేమ్మా. అక్క, అక్క, అమ్మ త్రిపుర, లే, కొంచెం వాటర్ తాగు. మంచినీళ్ళు తాగు. ఇప్పుడు ఎలా ఉంది అక్క? అక్క, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. అమ్మ గాయత్రి, ఇక్కడ కాదు, తన్ని రూమ్ కి తీసుకెళ్లి పడుకోబెట్టండి. అలాగే అత్తయ్య. రాక బామ్మా, వదిన ఒత్తిడికి గురయ్యేలాగా వదిన ఇబ్బంది పెట్టకపోవడం మంచిది బామ్మా. అలాగేరా, ఇక నుంచి తనని జాగ్రత్తగా చూసుకుందాం. అవును ఫణి, తన ఒత్తిడికి గురయ్యేలాగా ఎలాంటి పనులు చెప్పొద్దు. టైంకి స్పృహ తప్పి పడిపోవడం వల్ల తప్పించుకున్నాను. ఇదేదో భలే ఉంది. పాపం అమాయకుడు, ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడు. కానీ ఏ జన్మలో ఏ బంధం సత్యని భార్య అనుకుంటున్నాడు, తన బిడ్డకి తల్లి అనుకుంటున్నాడు. ఈ మర్మం ఏంటో, ఈ చిక్కుముడి ఏంటో నువ్వే తేల్చాలి భగవంతుడా. అయ్యో పాపం,
ముక్కు మొహం తెలియని సత్య కోసం కృష్ణ ఇంత కష్టంతో కూడిన పూజ చేస్తున్నాడా? కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారి గుండె గుండెలో అఖండ జ్యోతిగా వెలుగుచుండు ఓంకారి కొండకొన్నలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారి గుండె గుండెలో అఖండ జ్యోతిగా వెలుగుచుండు ఓంకారి మంగళకారిని మాలిని అమ్మేళవే మధుశాలి. అమ్మా గాయత్రి, నీకొచ్చిన అనుమానాలే మాకు కూడా వచ్చాయి. హ్మ్, కానీ ఆ బ్లాస్ట్ లో మీ అక్కకు పెద్ద దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళింది కదా. అన్ని రోజులు కోమాలో ఉంది అంటే అంత పెద్ద ప్రమాదం జరిగితే పాత పద్ధతులు అలవాట్లు మర్చిపోవచ్చు కదా. అవును గాయత్రి, బాబాయ్ పిన్ని చెప్పింది కూడా కరెక్టే. నెమ్మదిగా వదిన తన పాత అలవాట్లు నేర్చుకుంటుంది. ఆ, మళ్ళీ ఒకప్పటి వదినలాగా మారుతుంది. కరెక్ట్ గా చెప్పావు అనంత్ నువ్వు. ఇదిగో గాయత్రి, నువ్విలా అనుమానిస్తున్నావని తెలిసిందనుకో మీ అక్క ఇంకా ఒత్తిడికి గురవుతుంది, చాలా బాధపడుతుంది. వదిన బాధపడే పనులు చేయకపోవడమే మంచిది గాయత్రి.